యేసు ప్రభు సిలువ వైపు నేను చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క అంశం కనపడతా ఉంటుంది. నాకు సిలువకి వెళ్ళి చూసిన ప్రతిసారి ఒక్కోసారి ఒక్కొక్క అంశం కనపడతా ఉంటుంది. ఒక్కోసారి సిలువ వైపు చూసినప్పుడు దేవుని ప్రేమ కనపడిద్ది. ప్రేమ ఎంత బలీయమైన ప్రేమ అంటే అది సిలువనెక్కడానికి ఇష్టపడింది, చిత్రవదన అనుభవించడానికి ఇష్టపడింది. సిలువలో ఒక కోణం ప్రేమ కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూస్తే దేవుని న్యాయం కనపడిద్ది. సిలువకి వెళ్ళి చూస్తే ఎన్ని కనపడతాయి అంటే రకరకాల షేడ్స్ కనపడతాయి. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు దేవుని కోపం కనపడిద్ది పాపం విషయంలో. ఫస్ట్ దేవుని ప్రేమ, రెండవది దేవుని న్యాయం, మూడవది పవిత్రమైన దేవుని కోపం పాపం మీద. అలాగే మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు త్యాగం కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు ఐక్యత కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు సమాధానం కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు నిత్య రక్షణ కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూసినప్పుడు దేవుని నీతి కనపడిద్ది. ఇలా సిలువకి వెళ్ళి చూసినప్పుడల్లా మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూస్తే దేవుని శక్తి కనపడిద్ది. మళ్ళీ ఒకసారి సిలువకి వెళ్ళి చూస్తే దేవుని జ్ఞానం కనపడిద్ది. దేవుని జ్ఞానం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఒక అంశం, మనం ధ్యానించదగ్గ అంశాలు. అవన్నీ సిలువలో నెరవేర్చాడు దేవుడు. వీటన్నిటితో పాటు సిలువకి వెళ్ళి ఈరోజు చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే 7 మాటల్లో కూడా బాధ్యత కనపడుతుంది.